శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ధనుర్మాసము ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, నెలగంట ఎప్పుడు పెడతారు, ఈ ధనుర్మాస సమయంలో మనం పాటించవలసిన విధి విధానాలు ఏమిటి, నియమాలు ఏమిటి, ధనుర్మాస విశిష్టత ఏమిటి, ఈ ధనుర్మాసంలో శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దండి. 2024 సంవత్సరం 2025 సంవత్సరం మధ్యలో వచ్చే ధనుర్మాసం మనకి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అనంటే, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం. ధనుర్ సంక్రమణ ప్రారంభం 2024 సంవత్సరం డిసెంబరు 16వ తేదీ సోమవారము ఉదయము 6:57 సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుర్రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ విధంగా వృశ్చిక రాశి నుంచి ధనుర్రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం 2025 సంవత్సరం జనవరి 14వ తేదీ మంగళవారం రోజున పగలు 2:45 సూర్యుడు ధనుర్రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే మకర సంక్రమణం అని అంటారు. అనగా మనకి ధనుర్మాసము 2024 సంవత్సరం డిసెంబరు 16వ తేదీ సోమవారం ప్రారంభమై 2025 సంవత్సరము జనవరి 13వ తేదీ సోమవారము భోగి పండుగ రోజున గోదా కళ్యాణం నిర్వహించటంతో ఈ ధనుర్మాసం అనేది ముగుస్తుందండి. మరి మనకి 2024 సంవత్సరంలో ఈ నెలగంట అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే, ధనుర్మాసం ఏ రోజు నుంచి అయితే ప్రారంభమైందో ఆ రోజు నుంచి, అంటే 2024 సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ సోమవారము ఈ నెలగంటని ప్రారంభిస్తారు. అలాగే 2025 సంవత్సరం జనవరి 13వ తేదీతో ఈ నెలగంట అనేది ముగుస్తుందండి. 2025 సంవత్సరము జనవరి 14వ తేదీ మంగళవారం ఈ రోజున మకర సంక్రాంతి జరుపుకుంటారు. అలాగే ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందండి. ఈ నెలగంట అంటే ఏమిటో చాలా మందిలో సందేహం అయితే ఉంటుంది. చాలా మందికి తెలిసి ఉండవచ్చు, తెలియకపోవచ్చు. నెలగంట కొట్టడం అంటే, నెలపెట్టడం అనంటే విష్ణు దేవాలయాలలో, అలాగే ముఖ్యంగా సింహాద్రి అప్పన్న దేవాలయంలో సుప్రభాత సేవ అయిన తర్వాత గంటని మోగిస్తారు. ఈ గంటని మార్గశిర మాసంలో మోగించిన రోజు నుంచి నెలగంట ప్రారంభమైంది అని సూచిస్తారు. ఈ నెలగంటనే ధనుర్మాసం అని కూడా అంటారు. ఈ నెలగంట మ్రోగిన దగ్గర నుంచి భోగి వరకు కూడా మనము స్వామివారి యొక్క పూజలు, అర్చనలు మాత్రమే చేసుకోవాలి. ఈ రోజు నుంచి మన ఇంటి ముందు వేసే ముగ్గులలో గీతల ముగ్గులు ప్రారంభించి ఈ ముగ్గుల మధ్యలో నెలవంకని వేస్తూ ఉండాలండి. ఈ ధనుర్మాసం అనేది సౌరమానానికి సంబంధించినటువంటిది. మనము చాంద్రమానాన్ని అనుసరిస్తాం కాబట్టి ముగ్గు మధ్యలో చంద్రవంకని వేస్తూ ఉంటాము. ఆనవాయితీగా వస్తున్న ఆచారం ఇది. ఈ ధనుర్మాసము అనేది సౌరమానం ప్రకారం దేవతలకు బ్రాహ్మీ ముహూర్త కాలం. ఈ సమయంలో మనము ఏ కోరిక కోరుకున్నా, అర్చనలు చేసి ఏ వరాలను ప్రసాదించమని వేడుకున్నా దేవతలు శీఘ్రంగా ప్రసన్నమై మన కోరికలని ఇట్టే నెరవేరుస్తారు. ధనుర్మాసం మొదలైన రోజు నుంచి మనము కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటామండి. గోదాదేవి ప్రతినిత్యము మాలలు కట్టి ఆ శ్రీరంగనాథునికి అర్పించి ఈ ధనుర్మాసములోనే ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించి పాసురాలని రచించి స్వామివారి సన్నిధిని చేరుకున్న మహా పుణ్యప్రదమైన మాసము ఈ ధనుర్మాసము. అంతేకాదు ఈ నెల రోజులు కూడా ఇంటి ముందు రంగురంగుల రంగవెల్లులను దిద్ది వాటి మధ్యలో గొబ్బెమ్మల నుంచి వాటి చుట్టూ చేరి కన్నెపిల్లలందరూ కూడా చపట్లు కొడుతూ తిరుగుతూ ఉంటారు. గొబ్బెమ్మలాటలు ఆడుతూ ఉంటారు. అలాగే ఈ నెల రోజులు కూడా కాత్యాయని వ్రతాన్ని కన్నెపిల్లలందరూ కూడా ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఎవరైతే ఈ విధంగా ఇంటి ముందు రంగవల్లులు దిద్ది ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి ఎవరైతే ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తారో, అలాగే నిత్యము గోదాదేవి రచించిన పాసురాలని పఠిస్తూ పూజ చేస్తారో అటువంటి వారు కోరుకున్న వరుడు భర్తగా లభిస్తాడు అని పురాణ వచనం. ఈ విధి విధానాలు, వ్రతాలు అన్నీ కూడా
ధనుర్మాసము ఆఖరి రోజున అంటే భోగి రోజున గోదాదేవి కళ్యాణంతో సమాప్తి అవుతాయండి. అంతేకాదండి, ఈ ధనుర్మాసం మొదలైన రోజు నుంచి తిరుమలలో సుప్రభాతానికి బదులుగా తిరుపావైని పఠిస్తారండి. ఈ నెల రోజులు కూడా తెల్లవారుజామునే ఈ పాసురాలని గోదాదేవి రచించినటువంటి పాసురాలను పఠిస్తూ అమ్మవారిని అయ్యవారిని పూజించిన తర్వాత రోజు కూడా కట్టు పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ధనుర్మాసములో శుభకార్యాలు చేయకూడదా? చేస్తే ఏమవుతుంది అంటే, సౌరమానం ప్రకారం సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోనికి మారినప్పుడు సూర్య సంక్రమణం అనేది జరుగుతుంది. సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనుర్రాశిలోకి మారేటటువంటి ఈ సమయం, ఈ 30 రోజుల సమయాన్నే మనము ధనుర్మాసం అని అంటామండి. ఈ మాసంలో సూర్యుడు ధనస్సు రాశిలో ఉంటాడు. ఆయన యొక్క గమనం చాలా మందంగా, చాలా స్లోగా ఉంటుందండి. అలాగే బృహస్పతి యొక్క ప్రభావం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ధనస్సు రాశికి అధిపతి బృహస్పతి. బృహస్పతి తన సొంత రాశిలోకి ప్రవేశించడం అనేది ఆ వ్యక్తికి అది అంత మంచిది కాదు. ఇలా జరగడం వల్లే సూర్యుడు బలహీనపడతాడు. సూర్యుని యొక్క ప్రభావం మందగిస్తుంది. అందుకే సూర్యుని స్వభావము వికటిస్తుంది. అలాగే మన జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు ప్రతి నిత్యము ఎక్కడ ఆగకుండా తన 7 గుర్రాలతోటి ఎంతో వేగంగా నిత్యము పయనిస్తూ ఉంటాడు. కానీ ధనస్సు రాశిలోకి వచ్చేటప్పటికి ఆ గుర్రాల యొక్క శక్తి క్షీణిస్తుంది. అలసిపోయినటువంటి ఆ గుర్రాలకి సేద తీర్చడానికి చెరువు దగ్గరకు తీసుకుని వెళ్ళి అక్కడ గుర్రాలని వదిలేసి వాటికి బదులుగా గాడిదలను కట్టుకొని ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఎంతో బరువైనటువంటి రథాన్ని నడపలేక ఆ గాడిదలు నెమ్మదిగా పయనిస్తాయి. ఇది కూడా ఒకానొక కారణంగా జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అంతేకాదు, మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుని యొక్క గమనం మారుతుంది. మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వలన మకర రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒక కారణంగా పెద్దలు, పండితులు చెప్తున్నారు. అందువల్లే, ఈ కారణాల వల్లే ఈ ధనుర్మాసంలో ఎటువంటి శుభకార్యాలు జరుపుకోకూడదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా వివాహాలు, గృహారంభాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, రిజిస్ట్రేషన్స్, ఉపనయనము, భూములు కొనడం కానీ, నూతన వాహనాలు కొనడం కానీ చెయ్యకూడదు. అలాగే ఎటువంటి శుభకార్యాలు చేయకూడదని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ మాసం మొత్తం కూడా అందరూ కూడా దైవనామస్మరణలోనే గడపాలని పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది. ఈ 2024 సంవత్సరం 25వ సంవత్సరంలో ధనుర్మాసం ఏ రోజున వస్తుంది, ఏ రోజున ముగుస్తుంది, ధనుర్మాసంలో చేయవలసిన ముఖ్యమైన విధి విధానాలు ఏమిటి అన్న విషయాలన్నీ ఈ వీడియో ద్వారా వివరించానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి.